హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ కోసం చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు ఎక్సలెంట్ ప్రాపర్టీ 30 ఫీట్ రోడ్లతోని అన్ని రకాల హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ తోని ఈ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోని తొర్రూరు విలేజ్ లో ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలవడానికి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో మనము ఇల్లు గురించి తెలుసుకునే ముందు ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా నేను కూడా నా సొంత ఇల్లు కట్టుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇల్లు లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరులో ఉంటుంది. ఇటు విజయవాడ హైవే నుంచి అయినా 5 కిలోమీటర్లే, ఇటు సాగర్ హైవే నుంచి అయినా 5 కిలోమీటర్లు, రెండు హైవేల మధ్యలో ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 144.5 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు 30 ఫీట్ రోడ్డు, అది కూడా మనకు సీసీ రోడ్డు ఇవ్వబడ్డది. డ్రైనేజు, కృష్ణ వాటరు, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము అన్ని రకాల 100% మనకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇవ్వబడింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 26x50 డైమెన్షన్స్ లో 144.5 గజాలలో ఈస్ట్ ఫేస్ లో G+1 పర్మిషన్ తోని అన్ని రకాల మంచి నామ్స్ ప్రకారం చాలా ఎక్సలెంట్ ఇవ్వబడింది. ఇప్పుడు చూసుకోండి, మనం పార్కింగ్ లో చూసుకుని పార్కింగ్ ఎంత బాగుందో. ఒక ఇన్నోవా కారు, ఒక బైక్ పట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టెలతో ఎక్సలెంట్ మనకు ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ వేశారు. పుష్కలంగా నీళ్ళకంట ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకి 3000 కెపాసిటీ గల సంప, ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకొని మనకు గేట్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ బాగుందని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్లు కూడా మంచి గ్రానైట్ తోని వైట్ పట్టెలతో ఎక్స్ట్రా ఇచ్చారు. మంచి స్టీల్ రైలింగ్ తో చాలా బాగుంది. చూసుకోండి, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకి ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకి ఏదైతే పిల్లర్ చూస్తున్నారో పిల్లర్ కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇవే టైల్స్ మనకు ఎలివేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ మంచి డిజైన్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహధారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్ తో వాడబడ్డాయి. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. డోర్ ఫినిషింగ్ మంచి కలర్ తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ తో చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, మనము ఈస్ట్ ఫేస్ సింహధారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఎంత విశాలం ఉందో. 26x50 డైమెన్షన్స్ లో టోటల్ వచ్చేసి మనకు 1250 స్క్వేర్ ఫీట్ కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మంచి మార్బుల్స్ తోని ఎక్సలెంట్ పట్టీలతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా, ఇది టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడమే కాకుండా వాస్తు ప్రకారంగా నార్త్ కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లి అవుతుంది. నార్త్ కూడా 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా అటు ఒక వాష్ పాయింట్ అండ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా, మనకు మంచి ఫ్లోరింగ్ తోనైతే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది మీరు చూస్తున్న వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. చూసుకోండి, డైనింగ్ ఏరియా ఎంత విశాలంగా ఉందో. ఒక 6 మెంబర్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ అన్ని రకాల మనకు ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరుగుతుంది. మన సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ డైనింగ్ ఏరియాలో కానీ హాల్ కానీ మంచి డిజైన్ తోని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందంటే ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్ తోని ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం కూడా చూసుకోండి 2 రెక్కల డోర్ తోని మంచి ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ అన్ని రకాల బాగుంది. అటు వాస్తు ప్రకారంగా మనకు సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పుకోవటం. చుట్టుపక్కల మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. మనకు ఇటు ఎల్బీ నగర్ మెట్రో జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. ఎక్సలెంట్ టైల్స్ తోని మంచి వాటర్ ప్రూఫ్ డోర్ తో పెట్టేయడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలం ఉందో. ఇలా 100% మనకు కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. 12x12 బెడ్ పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాస్తు ప్రకారంగా మనకు ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి,
మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడే సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. లోపల వాళ్ళ సామాన్లు ఉన్నాయి, చూపించలేకపోతున్నాను. బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ గా వచ్చింది. దీని పక్క కానుకొని మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఎంత బాగుందో. సైజులు బాగున్నాయి కాబట్టి, ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి చాలా మంచిగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకుంటే అన్ని రకాల ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డోర్లు కానీ హార్డ్వేర్ కానీ ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసారు కదా 2 BHK పోర్షన్. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫ్రెండ్స్ చూసారు కదా కింద 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇది G+1 పర్మిషన్ ఉంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 78 లక్షలు చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్ యాక్చువల్ గా 82 లక్షలు దీని రేటు. మార్కెట్ డల్ ఉండడం వల్ల ఈ 78 లక్షలు చెప్తున్నారు. ఈ రేటు కదా మీకు ఫైనల్ రేట్ కాదు. మీకు క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నైతే పైన నా నంబర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో నేను ఉంటాను కాబట్టి నా నంబరే పెట్టుకున్నాను. మీకు ఎలాంటి లోన్స్ అయినా, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయినా, ప్రతి ఒక్కటి నేను దగ్గర నుండి ఇల్లు గురించి చూసుకోవడం జరుగుతుంది. దీంతో మనకు 1% దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా పైన నా నంబర్ కాల్ చేయగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.